వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్. సినీ రంగంలో హీరోలతో పోల్చుకుంటే నాయకుల కెరీర్ స్పాన్ తక్కువగా ఉంటుంది. ఒకవేళ వరుసగా ఫ్లాపులు పలకరిస్తే సదరు కథానాయకుల కెరీర్ ప్రశ్నార్థకంగా మారుతుంది. కానీ ఈ ట్రెండ్ కు భిన్నంగా ఇండస్ట్రీలో నిలుపుకుంటున్నది మంగళూరు సోయగం పూజా హెగ్డే. గత 3 ఏళ్లుగా ఈ భామకు ఒక్క హిట్ కూడా దక్కలేదు. ఇటీవల వచ్చిన రెట్రో సైతం డిజాస్టర్ గా నిలిచింది. వరుస ఫ్లాప్లు వచ్చిన చెక్కు చెదరని ఆత్మవిశ్వాసాన్ని కనబరుస్తున్నది పూజా హెగ్డే. కెరీర్ లో ఇదొక బ్యాడ్ ఫేజ్ అని కాస్త ఓపిక పడితే అన్ని సర్దుకుంటాయని విశ్వాసం వ్యక్తం చేస్తున్నది. అందుకు కారణం లేకపోలేదు. ప్రస్తుతం ఈ భామ చేతిలో ఉన్నవన్నీ భారీ చిత్రాలే. రజనీకాంత్ కూలీలో అతిథి పాత్రలో కనిపించనుంది. ఇక దళపతి విజయ్తో కలిసి నటిస్తున్న జననాయకన్ పై తమిళనాట భారీ అంచనాలున్నాయి. రాజకీయ రంగ ప్రవేశం దృష్ట్యా విజయ్ నటిస్తున్న చివరి చిత్రం ఇదే కావడంతో బ్లాక్ బస్టర్ గ్యారంటీ అంటున్నారు. దీనితో పాటు తమిళంలో పూజా హెగ్డే కాంచనా 4లో నాయికగా నటిస్తున్నది. ఈ ప్రాజెక్టుపై అంచనాలున్నాయి. ఈ సినిమాలతో తన కెరీర్ గాడిలో పడనుందని ఓ ఏడాది ఓపిక పడితే చాలు ఇక విజయాలే అంటున్నది పూజా హెగ్డే.